హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి మద్దతు తెలపడాన్ని ఉపసంహరించుకోబోతున్నారు, ఎన్డీఏ కూటమికి నుండి బయటకు రాబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది. సో వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పర్మి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడతాం. హాయ్ అన్న. హాయ్ అన్న, కేంద్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్తో, అంటే టీడీపీ సపోర్ట్తో అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది బీజేపీ, నితీష్ కుమార్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ ఉపసంహరించుకోబోతున్నారు ఈ మద్దతుని, ఎన్డీఏ కూటమి నుంచి కూడా బయటకు రాబోతున్నారు అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంత ఉంది, అసలు ఏం జరిగిందని? అంటే చంద్రబాబు గారు బీజేపీతో ఒక ఇష్యూలో గట్టిగా మాట్లాడుతున్నారు. సో ఈ ఇష్యూ తేలకపోతే మాత్రం బీజేపీతో తెగదెంపులు చేసేసుకుంటాము అని చెప్పి ఆయన వాళ్ళకు ఒక అల్టిమేటం అయితే జారీ చేసినట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో ఈ అల్టిమేటం గమనించి చూస్తే చంద్రబాబు గారికి అలా చెప్పే రైట్ ఉంది, చెప్పారనేది మనకు కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకంటే బీజేపీతో ఆయనకు ఆ స్థాయి ఇది ఏర్పడింది ఇప్పుడు. కాబట్టి అయితే ఈ విషయం ఆయన ఏ విషయం మీద పోరాడదలుచుకున్నారు ఏంటని గమనించి చూస్తే ఈ మొత్తం మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో పెద్ద రగడ జరుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇక ప్రైవేటీకరణ చేయము అని చెప్పేసి గతంలో ప్రభుత్వం చెప్పింది కానీ దాంట్లో చిత్తశుద్ధిగా ఉన్నారన్నట్లయితే ఎక్కడ కనపడలేదు. నిజానికి శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన కుమారస్వామి, ఆయన గతంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక నెల రోజులకేమో స్టీల్ ప్లాంట్కి వచ్చి కార్మికులతో మాట్లాడడము, ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అయితే అది మాట్లాడిన తర్వాత లోకేష్ గారు కావచ్చు ట్విట్టర్లో మేము కాపాడుకున్నాము, సో మంత్రి కూడా చెప్పేశాడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని ఏదో ట్వీట్లు చేశాడు. కానీ అందులో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఏంటంటే కాపాడుకోవడం మన బాధ్యత అన్నాడంటే, కాపాడాల్సిన వ్యక్తే కాపాడుకోవడం మన బాధ్యత అన్నాడంటే అది ప్రమాదంలో ఉందా అనే డౌట్లు వచ్చాయి అప్పట్లోనే. అంటే స్టేట్మెంట్లు ఇవ్వాల్సిందే ఆయన, లేదు మేము చేయట్లేదంటే అయిపోద్ది. అలా కాకుండా వేరే విధంగా చెప్పాడంటే అక్కడ ఏదో జరుగుతుంది అని డౌట్ అయితే అందరికీ వచ్చింది. ఇదొక యాంగిల్ అయితే, ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ 2 నెలలు గడిచిపోయాయి. సో ఈ 3 నెలల తర్వాత ఇప్పుడు చూస్తే మళ్ళీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో పడింది. దీని విషయంలో చంద్రబాబు గారు ఇక ప్రభుత్వంతో డి అంటే డి అని ముందుకు వెళ్ళారనమాట. సో అయితే ఆయన మరి వెళ్ళి దీన్ని సాధిస్తారా లేదా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా ఉంది. అయితే ఇదంతా కూడా చంద్రబాబు గారు స్టీల్ ప్లాంట్ కాపాడడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు అని చూపించడానికి కనిపిస్తున్న సినారియో. అయితే ఇది నిజంగా జరుగుతుందా, చంద్రబాబు గారు సాధించగలరా అంటే దీంట్లో కొన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టీల్ ప్లాంట్ ఇప్పటికే ఉద్యోగుల సంఖ్యను సగానికి సగం తగ్గించేశారు. 19,000 మంది ఉద్యోగులు ఉంటే ఇప్పుడు కేవలం 12,000 మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారు. మిగతా అందరినీ కూడా అనేక కారణాలు, తర్వాత వాళ్ళకి టైం పీరియడ్ పెరిగిపోయిందని చెప్పేసి వాళ్ళని రిటైర్మెంట్ చేయడాలు, ఇట్లా రకరకాలుగా చేశారు. కొంతమందిని అయితే వేరే స్టీల్ ప్లాంట్కి కూడా తరలించడం జరిగింది, డిప్యుటేషన్ అని చెప్పేసి దాదాపు 500 నుంచి 1000 మంది దాకా అటువైపు తరలించడం జరిగింది. ఈ విధంగా కూడా చేస్తూ వచ్చారు. అయితే కొంతమందికి ఏమో ఉద్యోగాల నుంచి నేరుగా తీసేయడం, ఇటువంటి పరిస్థితి కూడా జరిగింది. ఓవరాల్గా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను కొద్దిగా తగ్గించుకుంటూ రావడము ప్రైవేటీకరణ కోసమే అనేది బాగా వినపడింది. ఇదో పరిస్థితి. తర్వాత ప్రస్తుతానికి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఒక విధమైన సంఘర్షణలో పడ్డారు. స్టీల్ ప్లాంట్కి ఇప్పుడు ఉత్పత్తి చేయడం కోసం తగినంత నిధులు కేటాయించలేదు, రీసోర్సెస్ కావాలి. ఆ రీసోర్సెస్ కేటాయింపులు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో కూడా చేయలేదు, ప్రైవేటు కంపెనీలకు చేస్తున్నారు. కానీ ఇటువంటి దానికి ఎందుకు చేయలేదని చెప్పేసి గతంలోనే పార్లమెంట్లో అనేక మంది మాట్లాడారు. అదేవిధంగా అనేక మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ క్వశ్చన్ అడిగారు. కానీ దీనికి ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదు. ఎందుకు ఈ విధంగా చేస్తున్నారయ్యా అంటే స్టీల్ ప్లాంట్ని సరిగా లేదు, ఇక్కడ సరిగా జరగడం లేదు ఉత్పత్తి, ఇది నష్టాల్లో ఉందని చూపించడం కోసమే వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం. అలా చూపిస్తే ప్రైవేటీకరణ చేయడానికి వీళ్ళకి ఒక మార్గం సుభం అవుతుంది. అది వీళ్ళ స్కెచ్. అలా చేసే ప్రయత్నంలో భాగంగా ఈ నిధులు తగ్గించడంతో ఇప్పుడు అది మూతపడే పరిస్థితికి వచ్చింది. ఉత్పత్తి సరిగ్గా లేకపోతే ఏం చేస్తాం, మూతపడడం తప్ప చేసేదేం లేదు. సో ఈ పరిస్థితుల్లో మూతపడితే ఎవరికి దెబ్బ, ఉద్యోగులకి దెబ్బ. సో అప్పుడు ఇక ఉద్యోగులు ఇంట్లో కూర్చోవాలి, ఆ తర్వాత ప్రైవేటీకరణ అంటారు, ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలియదు. సో ఇంత పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు సడన్గా ఉద్యోగులు రోడ్ల మీదకి వచ్చి పోరాడడానికి సిద్ధపడ్డారు. ఇది ఒకవైపు జరుగుతూ ఉండగా జనసేన నుంచి మరో నాయకుడు కూడా రియాక్ట్ అయ్యారు. జనసేన నుంచి బోలిశెట్టి సత్యనారాయణ గారు, ఎప్పుడు ఆ స్పోక్ పర్సన్, ఎప్పుడు కూడా జనసేన ఇష్యూస్ మీద ఆయన మాట్లాడుతూ వస్తుంటారు, ట్విట్టర్లో కూడా అనేక విషయాలు పెడుతూ ఉంటారు. ఆయన ఒక వీడియో పెట్టారు. ఇది పెద్ద వివాదాస్పదంగా మారింది. అంటే కూటమి ప్రభుత్వంలో 2 రకాల ఆలోచనలు ఉన్నాయా అనే డౌట్ కూడా క్రియేట్ అయ్యి కూటమి ప్రభుత్వానికి ఇది ఒక రకమైన కాన్ఫ్లిక్ట్గా తయారైంది. ఆయన ఏమన్నారంటే, నిజానికి ఇప్పుడు కార్మికులు కూడా ఆయన వ్యాఖ్యల మీద విమర్శిస్తున్నారు, రోడ్ల మీదకి వచ్చి ఆయన్ని బాగా దూషిస్తున్నారు కూడా. సో ఏమన్నారని చూస్తే బోలిశెట్టి సత్యనారాయణ గారు, ఈ కార్మిక నాయకులే పెద్ద దొంగలు, సో వీళ్ళే మోసం చేస్తున్నారు, స్టీల్ ప్లాంట్ను అమ్మేయడానికి వీళ్ళే ప్రయత్నిస్తున్నారు, కార్మిక నాయకులే సరైన నాయకులు కాదు అని చెప్పేసి వాళ్ళ మీద ఇష్టానికి మాట్లాడారు.
సో ఆయన ఒకసారిగా అలా అనేసరికి కార్మిక నాయకులకి కార్మికులకి మండిపోయింది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడానికి చాలా కాలంగా కార్మిక నాయకులు వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం టైంలో కూడా, గత ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలోనే ఈ స్టీల్ ప్లాంట్ అనేది ప్రైవేటీకరణ అవుతుంది అనేది వచ్చింది. అప్పటి నుంచి కూడా వీళ్ళు ఉద్యమం చేయడము, మోదీ గారు విశాఖ వస్తున్నారంటే గో బ్యాక్ మోదీ అని చెప్పేసి ఒక బ్లాక్ ఫ్లకార్డ్స్ తోటి నిరసనలు తెలియజేయడం ఇవన్నీ చేశారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఇష్యూని గుర్తించి ఇది ఆంధ్రుల హక్కు అని ఆయన రోడ్డు మీదకి వచ్చి ఆయన కూడా నిరసనలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంతో ఆయన పోరాడారు. అప్పటికి కూడా మేము పొత్తులో ఉంటాము, బీజేపీతో పొత్తు ఉంటుంది అని చెప్పి బీజేపీతో పొత్తు నడిపిన వ్యక్తి. అలా నడుపుతూ కూడా కేంద్ర ప్రభుత్వంతో ఫైట్ చేశాడు. అది పవన్ కళ్యాణ్ గట్స్, అది మెచ్చుకొని తీరాలి దాని విషయంలో. అలా పోరాడుతూ ఉంటే ఆ టైంలో ఆ కార్మిక నాయకులు పవన్ కళ్యాణ్కి సరైన మద్దతు ఇవ్వలేదు, వాళ్ళ పోరాటం అంతా కూడా ఫేక్ అన్నట్టుగా బోలిశెట్టి గారు అన్నారు. సరిగా పోరాడలేదు, అలాగే ఢిల్లీకి అఖిలపక్షాన్ని వేయమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కూడా అడగలేదు, రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఆయన ఆరోపణ. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము అఖిలపక్షాన్ని వేసి ఇక్కడ నుంచి ప్రభుత్వం నుంచి ప్రతినిధుల్ని, అదేవిధంగా అక్కడ నుంచి కార్మిక నాయకులని వీళ్ళని ఒక అఖిలపక్షంగా చేసి ఢిల్లీ పంపిస్తే అక్కడ వాళ్ళు చర్చలు చేసి దీని విషయంలో ఒక కొలిక్కి తీసుకొచ్చేవాళ్ళు. కానీ అటువంటి ప్రయత్నం ఏమాత్రం వీళ్ళు చేయలేదు. కార్మిక నాయకులు ఎందుకు గత ప్రభుత్వాన్ని అఖిలపక్షం కోసం అడగలేదు అని చెప్పేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇది కూడా న్యాయమైన ప్రశ్నే. ఇప్పటికీ కూడా కార్మిక నాయకులు అఖిలపక్షాన్ని అడగట్లేదు. మరి ఏం జరుగుతుందని డౌట్ అయితే అందరికీ ఉంది. అలాగే గత ప్రభుత్వంలో సాయిరెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అదేవిధంగా బొత్స గారు, వీళ్ళందరూ కూడా కొద్దిగా ఈ విషయంలో 1-2 వ్యాఖ్యలు చేసి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే అసలు స్టీల్ ప్లాంట్ ఇప్పటిదాకా ప్రైవేటీకరణ కాకుండా ఆపిందే మేము, సో మేము ఆపబట్టే అది ఆగింది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే వాళ్ళ మాటల్లో కూడా పూర్తిస్థాయి వాస్తవం లేదు. నిజంగా ఆపదలుచుకుంటే అఖిలపక్షాన్ని వేసి అక్కడ కేంద్ర ప్రభుత్వంతో స్టేట్మెంట్ ఇప్పించేస్తుంటే అది అఫీషియల్గా పూర్తయిపోయి ఉండేది. ఆపడం అంటే కొద్ది రోజులు ఆపడమా, లేకపోతే వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసుకుంటారని ఆపడమా, ఏంటి అసలు ఈ ఆపడం అంటే ఏంటి, ఏ రకంగా ఆపారు అనే ప్రశ్న అయితే బోలిశెట్టి గారు కూడా సంధిస్తున్నారు. కాబట్టి గత ప్రభుత్వ హయాంలో ఈ నాయకులు సరిగా పనిచేయలేదు అనేది ఆయన ఆరోపణ. దీనికి ఇప్పుడు వీళ్ళు రియాక్ట్ అయ్యారు, ఇప్పుడు ఉద్యమం చేస్తున్న నాయకులు. ఎందుకంటే గతంలో పవన్ కళ్యాణ్ గారు నిరాహార దీక్ష కూడా చేస్తే అప్పుడు కూడా నాయకులు వచ్చి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపి ఆయన ముందుండి దానికి నాయకత్వం వహిస్తూ ముందుకు తీసుకువెళ్ళలేదు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారి ఇనిషియేటివే ఫెయిల్ అయింది ఒక రకంగా. సో చివరికి ఆయన సైలెంట్ అయిపోయాడు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ విషయంలో. అయితే దీంట్లో వేరే రకం ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి సైలెంట్ అయ్యాడు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి ఇష్టమైన పని, కేంద్ర ప్రభుత్వం ఇష్టంగా చేస్తున్న ఏ పనిలోనూ పవన్ కళ్యాణ్ గారు సెటైర్లు వేయట్లేదు. గతంలో వేశారు కానీ ఇప్పుడు వేయట్లేదు. అదేవిధంగా చంద్రబాబు గారు అయితే అసలు కేంద్ర ప్రభుత్వం మీద క్వశ్చన్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. ఇది వీళ్ళిద్దరి పరిస్థితి. ఇలా ఉన్న సందర్భంలో కార్మిక నాయకులు ఇప్పుడు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మీరు నిజాయితీ ఉంటే, మీరు నిజంగా దీన్ని ఆపదలుచుకుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి ఆపండి, మేము సపోర్ట్ చేస్తాము, మేము ముందుంటామని చెప్పేసి కార్మిక నాయకులు అడుగుతున్నారు. ఇంతవరకు ఓకే. ఇటువైపు చూస్తే చంద్రబాబు గారు మరి వీళ్ళ వ్యాఖ్యలను సీరియస్గా తీసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారా అంటే ఆ అవకాశాలు పెద్దగా కనపడటం లేదు. ఆయన అడుగుతున్నారు, ఆయన విధంగా చేస్తున్నారు అని చెప్పేసి వచ్చినవన్నీ కూడా మీడియాలో ఉన్న వార్తలు. వాళ్ళ పత్రికలు లేదా వాళ్ళ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో ఇటువంటి వార్తలు వస్తున్నాయి. నిజానికి గమనించి చూస్తే చంద్రబాబు గారు అటువంటి ప్రయత్నం ఏది చేయడం లేదు. కేవలం దాన్ని ఏదో రకంగా పోస్ట్పోన్ చేస్తూ పోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే పూర్తిగా కార్మికులకు న్యాయం చేయడానికి అయితే ప్రయత్నాలు జరగట్లేదు. ఎందుకంటే దీన్ని ఎలా చూడాలంటే ఇప్పుడు ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి, అంటే వీళ్ళు రాసిన వార్త కూడా కేంద్ర ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు మద్దతు తీసేస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పడిపోతుంది, కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని ఈయన గట్టిగా మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు, కాబట్టి కేంద్ర ప్రభుత్వం చచ్చినట్టు దీన్ని ప్రైవేటీకరణ చేయకుండా ఆపేస్తుంది అనేది వీళ్ళ వార్త. నిజంగా ఆయన అంత పట్టుదలతో ఉంటే అసలు ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తేవచ్చు కదా ఏపీకి, ఆ పట్టుదల దాంట్లో చూపించవచ్చు కదా. లేకపోతే బీహార్కు శాంక్షన్ చేసినట్టుగా రోడ్ల ప్రాజెక్టులు అవి ఇవి అని చెప్పి 56,000 కోట్ల ప్రాజెక్టులు అక్కడ శాంక్షన్ చేశారు. మనకు చూస్తేమో అతిగతి లేదు, మనకు శాంక్షన్ చేసిన ప్రాజెక్టులు చాలా కొద్ది ప్రాజెక్టులు. సో మరి మన పరిస్థితి ఎలా ఉంది అంటే ఆయనతో పోటీగా మంత్రులను ఇచ్చిన బీహార్కి ఏమో ఆ స్థాయిలో న్యాయం చేశారు, దానికి తగ్గట్టుగా లేదా దానికి సమానంగా కూడా మనకు న్యాయం చేయలేకపోయారు చంద్రబాబు గారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఆయన ఏదో ఉపసంహరించుకుంటారు, ప్రత్యేకంగా అది ఒక స్టీల్ ప్లాంట్ కోసం మాత్రమే అంటే నమ్మశక్యంగా లేదు. రాష్ట్రం మొత్తానికి ఉపయోగకరమైన అనేక ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులకు స్టార్ట్ అవ్వబోయాయి, అనేక ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయినవి, అలాగే అమరావతి నిర్మాణం కావచ్చు, వీటన్నిటికీ అభివృద్ధికి ఒకే ఒక డెసిషన్ ఇది, ఉపసంహరణ తీసుకుంటే ఇవన్నీ అయిపోతాయి, స్పెషల్ స్టేటస్ వచ్చేస్తుంది, అన్నీ అయిపోతాయి. దీంట్లోనే ఆయన యాక్టివ్గా పనిచేయనప్పుడు ఈ ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉందో దీనికోసము దీంట్లో ఉన్న కొద్దిమంది ఉద్యోగులు